ఈ మధ్యకాలంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. ఏమని? అసెంబ్లీ పోవట్లేదు, అసెంబ్లీ పోవడానికి భయపడుతున్నాడు, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని చూసి భయపడుతున్నాడు, వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాడు, అందుకే వెళ్ళడానికి మొహం చెలక పోవట్లేదు అంటున్నారు. సరే, అతను ఏమనుకున్నాడు? మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి అసలు టైం ఏమైనా ఇస్తున్నారా? కనీసం మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారా? అతను ఒకటే అడుగుతున్నాడు, ప్రతిపక్ష హోదా. అది కూడా ఎందుకు అడుగుతున్నాడు? ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మాట్లాడడానికి కొంత టైం కలుగుతుంది కాబట్టి ఆ టైంలో ఏదైనా మనం చెప్పొచ్చు, జనానికి పనికొచ్చేది ఏదైనా ఉంటే చెప్పొచ్చు అనే దానికోసం అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా. అంతేగాని ఏదో పెద్ద స్థాయి, పెద్ద గొప్ప విధానం అయితే ఏం కాదు. అసలు నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి అడగాల్సిన అవసరమే లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మీకైతే మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. మీరు నోరెత్తితే అక్కడ 100 మంది నోరెత్తుతారు, మీరు చెయ్యెత్తితే అక్కడ 100 మంది చేస్తారు. కాబట్టి మీరు అసెంబ్లీకి పోవాల్సిన అవసరమే లేదు. మీరు పోయినా ఉపయోగం ఉండదు. మిమ్మల్ని మాట్లాడనివ్వరు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, జనాలకి దగ్గరగా ఉండండి. వాళ్ళు చేసే ప్రతి అరాచకాన్ని జనాలకి తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానళ్ళు ఉన్నాయి, మీడియా ఛానళ్ళు. ఫోన్ చేస్తూ వస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిదీ మీడియా ద్వారా తెలియజేయండి. మీరు ఇంకా తిరగాలనుకుంటే ప్రతి గ్రామానికి వెళ్ళండి, వాళ్ళు చేసే ప్రతి అరాచక పనులు తెలియజేయండి. జనాలకి తెలిసి వస్తుంది. అంతేగాని మీరు ప్రతిపక్ష హోదా అడిగినా ఒకటి, అడగకపోయినా ఒకటి, దానివల్ల ఉపయోగం ఉండదు. అసలు అడగాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, జనాలకి దగ్గరగా ఉండడం. ఇంతకు మించి మీరు ఏం చేయలేరు. మిమ్మల్ని అసెంబ్లీకి పోయినా కూడా మిమ్మల్ని మాట్లాడడానికి ఒక సమయం ఇవ్వరు. ఒకవేళ మాట్లాడడానికి మీరు గొంతు ఎత్తినా 100 మంది గొంతులు వినిపిస్తాయి. ఆ గొంతులో మీ గొంతు వినపడదు. కాబట్టి పోవాల్సిన అవసరం లేదు. మీరు కేవలం జనాలకి దగ్గరగా ఉండండి.